ఇక మొత్తం మీద ప్రచార జోరు కొనసాగుతూ ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడుగుతా ఉన్నారు. అంటే మీరు ఈ కాళేశ్వరంకి సంబంధించినటువంటి అవినీతి కేసుని ఒకవేళ సిబిఐకి అప్పగిస్తే, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో వాళ్ళని తీసుకుపోయి లోపలేస్తా అని చెప్పినటువంటి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పటి వరకు 3 నెలలు అవుతుంది, మరి ఇంకేమైంది? దానికి సంబంధించినటువంటి కథ ఏమైంది? ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేటువంటి మాటను అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం ముందే మాట్లాడుకున్నాం గతంలోనే. అంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యూహాత్మకంగా ఇది తీసుకుపోయి కేంద్రం అంటే సెంట్రల్ కోర్టులో వేసిన తర్వాత, ఇప్పుడు సెంట్రల్ కోర్టులో వేస్తే ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఒక కథ, అరెస్ట్ చేయకపోతే ఒక కథ, విచారణ జరిపితే ఒక కథ, అట్లా రకరకాలుగా మొత్తం మీద వ్యూహాత్మకంగా వ్యవహరించండి అనేటువంటి మాటను చెప్పినాం. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దాంతోపాటు అజారుద్దీన్కి మంత్రి పదవి అప్పయ్యపిండ్రు, నిన్న బాధ్యతలు ఇచ్చిండ్రు. అంటే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ దగ్గర ఉన్నటువంటి ఏది మైనార్టీ సంక్షేమానికి సంబంధించిన ఒక శాఖ, తర్వాత పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి మళ్ళీ ఇంకొక శాఖ, 2 శాఖలని కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుండు. అయిపోయింది.